ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారికి 9 రోజులు 9 రకాల నైవేద్యం పెడతాం కనుక నేనైతే ఫస్ట్ రోజు సేమియా పాయసం పెడుతున్నాను అనమాట. ఫస్ట్ రోజు కనుక స్వీట్ పెడతాం కనుక మామూలుగా సేమియా పాయసం కానీ పరవణం కానీ ఎంతో సింపుల్గా టేస్టీగా సేమియా పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా అయిపోతుంది. సేమియా రెడీ చేసుకున్నందుకు అరకప్పు సగ్గుబియ్యం, లీటర్ పాలు, చిక్కటి పాలు, కప్పు సేమియా, అరకప్పు సగ్గుబియ్యం, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని సేమియా దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుని సేమియా దోరగా వేయించుకుని దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమియాని పాలు ఆల్రెడీ మనం కాసేసి పెట్టుకున్నాం. ఇలా వేయించుకుంటే సేమియా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చిక్కటి పాలతో కాసుకున్న బాగుంటుందన్నమాట. వేగిపోయింది సేమియా దోరగానే. దించేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాలు పెట్టుకుందాం. నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 రకాలు పెడతారు కనుక రోజుకో రకం కింద ఫస్ట్ ప్రసాదం సేమియా పాయసం అన్నమాట. మన ఛానల్లో ఫ్రెండ్స్ సేమియా దించేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాలు పెట్టేసుకుని లీటర్ పాలు పోసుకున్నాం అనమాట. పలుచగా ఉంటే బాగుంటుంది సేమియా. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా పావుగంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసి ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి అన్నమాట. సేమియా కూడా వేసేసుకుని ఉడికిదాకా మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని కిస్మిస్, కొన్ని జీడిపప్పులు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దోరగా వేయించుకొని వేసుకోవాలి. దీంట్లోకి బాగుంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది.